జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ చిత్రాడలో చాలా ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ఎలా ఫీల్ అవుతున్నారు అన్న విషయం తెలుసుకున్నాం. మేడం నమస్తే అండి, మీరు ఏ ఏరియా నుంచి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? నమస్తే అండి, నా పేరు వీర సురేఖ. నేను విశాఖ రూరల్ జిల్లా సెక్రటరీ అండి. ఈరోజు మా జనసేన కుటుంబ సభ్యులందరికీ మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతకు ముందు ఒక 11 జరిగాయి. వాటిలో మేము అన్ని పోరాటాలు చేసాం, ఇప్పుడు ఉత్సవం చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు, వీర మహిళల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంతకు ముందున్న గవర్నమెంట్ ఎన్ని అరాచకాలు చేస్తే వాటిని అన్నింటినీ ఎదిరించి ఈ రోజు మేము ఈ స్థాయికి తెచ్చుకున్నాం. ఇంకా మా కళ్యాణ్ గారు అయితే ప్రస్తుతానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇంతకు ముందు డిప్యూటీ సీఎం అంటే ఒక పదవి, ఒక అలంకరణ మాత్రమే. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే మన స్టేటే కాదు, పక్క స్టేటే కాదు, జిల్లాలు దాటిపోయి దేశాలు దాటిపోయింది. అంత గొప్ప స్థానాన్ని తీసుకొచ్చారు అన్నట్టు. అసలు 0 అన్నారు, 2 సంవత్సరాలు 2 దిక్కులు పోటీ చేసినా సరే కానీ గెలవలేని వ్యక్తి అన్నారు. అసలు ఎన్నో విధంగా వాళ్ళ కుటుంబంపై కూడా ఆరోపణ చేశారు. దానిపై మీ ఒపీనియన్? స్టార్టింగ్ ఏదైనా సరే 0 నుంచి స్టార్ట్ అవుతుందండి. అలాగే ఒక ఎమ్మెల్యే ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఆయన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్క ఎమ్మెల్యేని కూడా అధికార పార్టీ లాగేసుకుంది. అయినా కూడా జనం కోసం నేను నిలబడతాను, నేను ఉన్నాను అని చెప్పి తనని దూషించారు. తన ఫ్యామిలీని, పిల్లల్ని, తల్లితో సహా ఆయన తిట్టిన నాకు వాళ్ళ కర్మ అది. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం. రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం నేను ఏదైనా ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడి ఈరోజు ఇంతటి స్థానాన్ని నిలబెట్టారు. ఎందుకంటే ఆయన విడిగా పోటీ చేస్తుంటే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు సీఎం అవుతారు. నాకు కావాల్సింది నా ఎదుగుదల కాదు, జనం బాగుపడాలని చెప్పేసి కూటమి అంటే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేసిందో అందరూ చూశారు. ఆయన్ని కనీసం ఇలా మీటింగ్లు పెట్టుకోవాలంటే మేము చాలా కష్టపడేవాళ్ళం. ముందు రోజు నైట్ వరకు మేము కూర్చొని ధర్నాలు చేస్తే కానీ మాకు పర్మిషన్లు వచ్చేవి కదా. ఈ రోజు మేము దర్జాగా గర్వంగా మేము సభలు పెట్టుకున్నంత స్థాయికి ఆయన మమ్మల్ని తీసుకొచ్చారు. ఎవరైతే మీ నాయకులు ఉన్నారో, మీ నాయకులు ఇప్పుడు రాష్ట్రానికి కాకుండా దేశంలో కూడా చాలా ఒక ఉన్నతమైన స్థానం సంపాదించారు. అదే రకంగా ఈ విధంగా అంటే వేరే రాష్ట్రాల్లో ఎన్నికల క్యాంపెయిన్ కూడా పవన్ కళ్యాణ్ గారిని తీసుకున్నారు. దీని పట్ల మీ అభిప్రాయం? మీరు చూసే ఉండొచ్చు, ఆయన ఇక్కడే కాదు, ఢిల్లీలో కాదు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో వాళ్ళు ఖచ్చితంగా గెలిచారు. అంటే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు నమ్మారు. ఇంతకు ముందు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు, ఆయనకి ఏం తెలియదు అన్న స్థాయి నుంచి పవన్ కళ్యాణ్ ఏమైనా చేయగలడు అనే స్థాయి వరకు ఆయన తీసుకొచ్చారు. అలాగే మేము ఇంట్లో ఉండి మాకేం తెలిస్తే పాలిటిక్స్ అనే స్థాయి నుంచి ఆడవాళ్ళు, మహిళలు అంటే ఇంట్లోనే కాదు పాలిచ్చే తల్లులు పాలించగలరు అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని ఇంత ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేసే విధంగా ఝాన్సీ లక్ష్మీబాయిలని వీర మహిళలను బిరుదులు ఇచ్చారు. ఈ మా పార్టీలో తప్ప ఏ పార్టీలో లేని విధంగా వీర మహిళలని మాకు ఒక గొప్ప స్థానాన్ని కల్పించారు. దానికి మేము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత తెలుపుకుంటాం. తర్వాత ప్రతి సభలో కూడా పొలిటికల్ సంబంధించినప్పటికీ వాళ్ళు చెప్పుకుంటారు ఓకే, కానీ ఈ సభకి ఏంటంటే ఒక సాంప్రదాయబద్ధంగా పచ్చతోరణాలని, అలాగే ఒక వేదిక, ఒక గేటుకి కూడా ఒక ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. దాన్ని బట్టి మీరేమి అంటే ఒక్క సీతమ్మ, అదేవిధంగా ఒక పిడాపురం మహారాజు గారు, ఇక్కడ ఎంఎస్ఎన్ చార్టీస్ ఇచ్చిన దాత, ఇవన్నీ పేర్లు కూడా పెట్టి ఒక ఆహ్వానం, ఒక ద్వారానికి ఆ పేర్లు పెట్టారు. దానిపై మీ అభిప్రాయం? ఆయన సనాతన ధర్మాన్ని ఎప్పుడు పాటిస్తారండి. అలాగే మనం ఎవరైతే మనకి ఇంతకు ముందు తరాలకి ఒక దారి మార్గదర్శకాన్ని చూపించారో వాళ్ళందరినీ మనం మర్చిపోతున్నాం. కానీ కళ్యాణ్ గారు అవన్నీ గుర్తుపెట్టుకుని ఈ రోజు ఏదైనా సభకి ఖచ్చితంగా ఈ రోజు ఏం పెట్టారు, జయకేతనం అని పెట్టారు. అంటే విజయం సాధించాం కాబట్టి అలా. ఇంతకుముందు యువశక్తి అదేంటంటే యూత్ కి కావాల్సింది కాబట్టి అలా ప్రతి దానికి ఏదో ఒక పేరు మనం ఎవరినైతే మర్చిపోతున్నామో మనల్ని గుర్తు చేస్తూ వీళ్ళు సభలు పెట్టు ఆ సభకి ఒక ఎవరో ఒక దేశ నాయకుల పేర్లు పెట్టడం అలాంటివి జరుగుతాయి. ఎక్కడ కూడా మీరు చూస్తుండొచ్చు, టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఇంకా బీజేపీ ఏ పార్టీలోనూ ఉండదు. కళ్యాణ్ గారు మన ఎవరినైతే పాత తరాలు మర్చిపోయే వాళ్ళని ఖచ్చితంగా మాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఓకే, ధన్యవాదాలు మేడం. అదే ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా నాయకులను పాతలు మనకి ఎవరైతే దిక్సూచున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ సభలు నిర్వహిస్తారని, అదేవిధంగా రాబోయే తరానికి అంతటా కూడా ఒక ఐకాన్గా పవన్ కళ్యాణ్ ఉంటారని ఒక వీర మహిళలు చెప్తున్నారు. కెమెరామెన్ చిన్నాతో నానాజీ పిఠాపురం.